ఎస్సీ కులాల నుండి క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ హోదా వర్తించదు. అదేవిధంగా అట్రాసిటీ చట్టం వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ ఎస్సీ హక్కుల పోరాట సంఘం స్వాగతిస్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 341 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా క్రైస్తవ మతంలోకి మారిన ఎస్సీ కులాలు వారికి తక్షణమే ఎస్సీ రిజర్వేషన్ సర్టిఫికేట్ ను రద్దు చేసి వారందరినీ బీసీసీ రిజర్వేషన్ కు చెందిన వారిగా గుర్తించాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ఎస్సీ కులాల నుండి క్రైస్తవ మతంలోకి మారినప్పటికీ కూడా ఎస్సీ రిజర్వేషన్ ను రద్దు చేసుకోకుండా బీసీసీగా నమోదు చేసుకోకుండా అక్రమంగా కావాలని ఉద్దేశపూర్వకంగా ఎస్సీ రిజర్వేషన్ పొందుతున్న వారందరిపై తక్షణమే వారి ఎస్సీ హోదా రద్దు చేసి అట్రాసిటీ కేసులు పెట్టించాల్సిందిగా ఈ ఎస్సీ హక్కుల పోరాట సంఘం డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఆయా రాష్ట్రాల ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని ఏళ్ల నుండి దళిత క్రైస్తవ పేరుతో కొన్ని సంఘాలు ఏర్పడడం, అదేవిధంగా దళిత క్రైస్తవుల పేరుతో సమావేశాలు పట్టుబడుతున్నాయి. ఇలాంటి సమావేశాలకు సంఘాలకు పూనుకుంటున్న వారందరిపై ఆయా సమావేశాలకు హాజరవుతున్న వారందరిపై చట్ట ప్రకారం విచారణ జరిపి అందులో ఎవరైతే ఎస్సీలుగా చలామణి అక్రమంగా అవుతున్నారో వారి యొక్క ఎస్సీ హోదా కూడా రద్దు చేసి వారందరిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎస్సీ హక్కుల పోరాట సంఘం సమావేశం డిమాండ్ చేస్తుంది. ఎస్సీ కులాల నుండి క్రైస్తవ మతంలోకి మారినప్పటికీ అలాంటి వారికి ఎస్సీ హోదా రద్దు చేయబడి బీసీసీగా గుర్తించబడతారని రాజ్యాంగం స్పష్టంగా చెప్పినప్పటికీ క్రైస్తవ మతంలోకి మారిన ఎస్సీలను గుర్తించే విధానం అత్యంత లోపభూయిష్టంగా ఉండడం చేత మరోవైపు 1976 రాజ్యాంగం 42వ సవరణలో చేర్చబడిన సెక్యులర్ అనే పదం వల్ల కూడా ఈ మతం మారిన వారిని గుర్తించడం కష్టతరంగా మారింది. గుర్తించాల్సిన అధికారులు సైతం సరైన నిర్ణయం తీసుకోలేక దొంగలకే తాళాలు అప్పచెప్పాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ సెక్యులర్ విధానం మత స్వేచ్ఛను కల్పించిన విధానం కొన్ని నూతన విధి విధానాలు చేయాల్సిన అవసరం ఉందని ఎస్సీ హక్కుల పోరాట సంఘం సమావేశం భావిస్తుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టం చాలు. ఇక మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ యొక్క అడ్మినిస్ట్రేషన్కి, కలెక్టర్లకు మరియు ఆర్డీఓకు, ఎంఆర్ఓకు ఆదేశాలు జారీ చేయండి. ఎక్కడైతే దళిత క్రైస్తవులకు ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తున్నారో ఈ యొక్క అధికారులు కొంతమంది అమ్ముడుపోయి ఈ యొక్క అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. ఇటువంటి విషయాలపైన ఫిర్యాదు ఇస్తే కొన్ని సంవత్సరాలు సాగదీస్తున్నారు. ఆ ఫిర్యాదులను ఆ విధంగా సాగదీయకుండా వెంటనే సమగ్రంగా విచారణ చేపట్టి వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్లు రద్దు చేయాలి. ఎందుకంటే క్రైస్తవులుగా మతం మారిన వాళ్ళకు ఆల్రెడీ మైనారిటీ హోదాలలో వివిధ రకాల అవకాశాలు లభిస్తున్నాయి. ఏ అవకాశాలకైతే ఎస్సీలకు లభిస్తున్నాయో అవే అవకాశాలు మైనార్టీలకు లభిస్తున్నాయి. కాబట్టి డబల్ బెనిఫిట్ అనేది జరుగుతుంది మతం మారినటువంటి వాళ్లకు. కాబట్టి ఇక్కడ రిజర్వేషన్ అనేది ఒక పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్ కాదు, అంటే పేదరిక నిర్మూలన ప్రోగ్రామ్ కాదు. రిజర్వేషన్ అంటే ఒక ప్రాతినిధ్య కార్యక్రమం, అంటే రిప్రజెంటేషన్. ఈ యొక్క దేశ నిర్మాణంలో ఈ యొక్క దళిత జాతి నిమ్న వర్గాల యొక్క ప్రాతినిధ్యం అనేది సరైన పర్సంటేజ్లో ఉండి అప్పుడే వాళ్ళకు ఆ విధంగా ఉంటేనే అప్పుడే వాళ్ళకు ఈ యొక్క దేశంలో దళిత వర్గాల గళాన్ని వినిపించగలుగుతామని చెప్పి పెట్టినటువంటి రిజర్వేషన్లను ఈరోజు నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది కొన్ని క్రైస్తవ మాఫియా వల్ల. కాబట్టి దయచేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క దళిత క్రైస్తవుల అంశంలో వాళ్ళపైన ఇచ్చినటువంటి ఫిర్యాదులను వెంటనే దర్యాప్తు చేసి వెంటనే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా యావత్ దళిత హిందూ సమాజానికి ఒకటే వేడుకుంటున్నాం. ఈ యొక్క విషయాన్ని ఈరోజు మనం ప్రశ్నించకపోతే ఇంకెప్పటికి కూడా మనం ప్రశ్నించలేము. కాబట్టి ఈ యొక్క దళిత హిందువులారా ఏకం కండి, మాలమాదిగలారా మరియు మాలమాదిగ ఉపకులాలారా ఏకం కండి. మనందరం కూడా దళిత హిందువులందరూ కూడా ఒక్కతాటి మీదకి వచ్చి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. జై భీమ్, భారత్ మాతా కీ. నా పేరు డాక్టర్ టిఎన్ వంశతిలక్. నా పేరు సామాజిక సమరసత వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు దానికి అధ్యక్షుడిగా పనిచేశాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అధ్యక్షుడిగా పనిచేశాను. ఈ రీసెంట్ బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఒకటే బై ఎలక్షన్ వచ్చింది గతంలో. రీసెంట్గా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేశాను. అయితే ఇప్పుడు నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీ వక్తగా కానీ క్యాండిడేట్గా కానీ మాట్లాడటం లేదు. ఎందుకో నేను మాట్లాడుతున్న సందర్భంలో మీకు తెలుస్తుంది, భారతీయ జనతా పార్టీని సైతం నేను వ్యతిరేకిస్తున్నాను ఈ అంశం. అందుకని వేరే వాళ్ళు దాన్ని విభేదించవచ్చు. నేను స్పష్టంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కరీంనగర్ ఉద్యమాల గడ్డ. కరీంనగర్ ప్రాంతంలో ఎన్నో ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమం ఇక్కడి నుంచే మొదలైందని చెప్పుకుంటారు.
అది కేసీఆర్ మాట. తెలంగాణ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీలో మొదలైంది, సంతోషం, తప్పేం లేదు. మేము ఉద్యమంలో ముందున్నామని చెప్పుకుంటే గర్వకారణం. కరీంనగర్ ఉద్యమాల గడ్డ, ఎటువంటి అపోహలు దాని సంశయాలు లేవు దాంట్లో. ఈరోజు ఈ కరీంనగర్ ప్రాంతంలో కొండగట్ట ఆంజనేయుడి ప్రాంతంలో వచ్చి ఈ అంశం మీద మాట్లాడడం చాలా సంతోషంగా ఉన్నది. ఇది రౌండ్ టేబుల్ మీటింగ్. మన సంతోష్ గారి ఆధ్వర్యంలో మారేడు మోహన్ గారు, రాంబాబు గారు, అరవింద్ గారు, స్వామీజీ అందరూ వచ్చారు ఇక్కడ. ఇది మోర్ ఆర్ లెస్ అవగాహన సదస్సుగా కనపడుతుంది. చాలామందికి ఇక్కడ సందేహాలు ఉన్నాయి, డౌట్లు ఉన్నాయి. డౌట్లు ఉన్నందువల్ల మీ డౌట్లే వాళ్ళకి ఆయుధంగా మారుతుంది, అవతల వ్యక్తులకు ఆయుధంగా మారుతుంది. ఎందుకు మారుతుంది? మరి ప్రతి ఆదివారం అన్ని చోట్ల, కరీంనగర్ ఏం ఎక్సెప్షన్ అని నేను అనుకోను, ప్రతి ఆదివారం ఫంక్షన్ హాల్లో ఏం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు. కూటములు పెట్టుకుంటారు, కూటమిలో ప్రవక్తలు మాట్లాడతారు. వాళ్ళకి వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నది వాళ్ళకి. వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ జనాలకు వాళ్ళు మంచి అవగాహన కల్పిస్తారు. ప్రతి ఆదివారం, ఆదివారం తర్వాత ఆదివారం, ఆదివారం తర్వాత ఆదివారం కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. కానీ గుడిలో కానీ బడిలో కానీ ఇప్పటివరకు ఈ అంశం మీద మాట్లాడడానికి అవకాశం లేకుండే. కాబట్టి హిందూ జనాభాకి చాలా శాతం దీని మీద అవగాహన తక్కువ. మనం గుడికి వెళ్తే ఏం చేస్తాం? కొబ్బరికాయ కొడతాం, ఆర్తిస్తాం, దండం పెట్టుకుంటాం. నేను కొబ్బరికాయ కొట్టిన దేవుడా నాకు ఉద్యోగం ఇయ్యి, నేను కొబ్బరికాయ కొట్టినా నన్ను ఎగ్జామ్లో పాస్ చేయి, నేను కొబ్బరికాయ కొట్టినా నాకు ఏదన్నా ఒక తొందరగా డబ్బులు వచ్చేటట్టు చూడు, ఏదో ఇటువంటివి మాట్లాడు. మన హైందవ ధర్మం ఏం చెప్తుందో, మన హైందవ ధర్మం గురించి. జై శ్రీరామ్. ఈరోజు రౌండ్ టేబుల్ ఎస్సీ వర్గానికి చెందినటువంటి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి ఇక్కడ రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ యొక్క మత మార్పిడి అనేది చేయడానికి తక్కువగా అవకాశాలు కనబడేది వారికి ఏంటంటే ఎస్సీ వర్గాలపైననే ఉంది. వారి యొక్క దృష్టి అంతా కూడా క్రిస్టియన్లకి తక్కువగా తొందరగా మారేవారు ఎవరైనా ఉన్నారు విలేజ్లో అంటే ఈ యొక్క ఎస్సీ మాదిగా సామాజిక వర్గాలే అని వారికి కావలసిన మౌలిక వసతులు ఏవి తక్కువ ఉన్నాయి అని చూసుకుంటూ వారి అవసరాన్ని, వాళ్ళ వీక్ పాయింట్ని వాళ్ళు క్యాచ్ చేసుకొని వారికి ఆశ చూపించి మా మతం గొప్పది, మేము ఈ యేసు ఇలా చేశాడు, ఇలా చేస్తే మీకు అన్ని వసతులు కలిస్తాయి, మీరు ఉన్నత స్థితి ఉంటారని వాళ్ళు మాయమాటలు చెప్పి వారి ఆదివారం అనే ఒక రోజు, సెలవు రోజు వాళ్ళు ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకొని చర్చిలలో ఒక వాళ్ళు వేదికను ఏర్పాటు చేసుకొని వాళ్ళు మన హిందువులను పూర్తిగా వాళ్ళ వైపు లాక్కోవడం అనేది జరుగుతుంది. ఇది ప్రతి చోట జరుగుతుంది. ఎక్కడ చూసినా మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఇదే మత మార్పిడికి వారు గురి చేస్తున్నారు. ఇది మన లోపల ఈ చైతన్యం కావాలి. మన లోపల చైతన్యంగా రానప్పుడు మన ఎప్పుడు మరి అన్య మతస్థులకు మనం మరి బాసట పలకడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఇది ఊరుకోకుండా మన సామాజిక వర్గాన్ని, ఎస్సీలు అంటే మన రిజర్వేషన్ అని కాదు, మన లోపల చైతన్యం రావాలి, దైవం రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ మాల మాదిగలు కూడా గురువులు ఉన్నారు చాలామంది పాత రోజు నుంచి. ఈ జామ వంశం అని, మన రాముని యొక్క శక్తి అని, వ్యాసుడు ఎవరు అవి తెలుసుకోవాలి. మన యొక్క విషయాలు పూర్తిగా మన భగవద్గీతలో పూర్తిగా ఏ విషయాలు ఉన్నాయని తెలుసుకొని మన జ్ఞానవంతులం అయితే ఇంకొకరిని మారుతూ ఉంటే చూస్తూ ఉండకుండా వారికి కావలసినవి వారికి చెప్పి వారి యొక్క జ్ఞానం ఇచ్చి మనం యొక్క మతం, హిందూ మతం అనేది గొప్పది అని చెప్పి వారిని మన లోపల ఉంచే ప్రయత్నం చేయాలి. మన దేశాన్ని, మన భారతదేశాన్ని, అఖండ భారత్ను మనము రక్షించుకొని ఉండాలి. ఈ బ్రిటిష్ సామ్రాజ్యం అనేది శ్వేతముఖులు, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు, శ్వేతముఖులు అనే దుర్మార్గులు మన భారతదేశం వచ్చి 200 సంవత్సరాలు పాలించి మనల్ని అనేకమైనటువంటి రక్తపాతానికి, ఘోర వివక్షకు గురి చేస్తారని ఆనాడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో కాలజ్ఞానంలో పూర్తిగా వాళ్ళు వివరించారు. కానీ నా తపస్సుని వాళ్ళని నిర్వీర్యం చేస్తానని వారిని పూర్తిగా వెళ్ళగొట్టడం జరిగింది వారే. కావున ఇప్పటికైనా మనము ఏదో రిజర్వేషన్ కాకుండా మన ధర్మము, హిందూ ధర్మం అనేది ఒకటి. ఇది కుల వివక్షణ కాదు, మత వివక్షణ ఎక్కువ ఉన్నది. మత మార్పిడి అయితే మనకు కావాల్సింది పూర్తిగా ఏవి కూడా మన మౌలిక సదుపాయాలను మనకు పూర్తిగా లభించవు.
పూర్తిగా అన్య మతంలో ఉండిపోతాం. కావున మనం కూడా చైతన్యవంతులం కావాలి. రాముని ప్రతీకలు మనము, మన ధర్మం గొప్పది, మన హిందూ ధర్మాన్ని మనం కాపాడాలి. ప్రతి గ్రామంలో నేను సంచరిస్తున్నాను ఇక నుండి. ఎక్కడ కూడా చర్చిలు ఉన్నా ఏది ఉన్నా మనం అందరం సంఘటితంగా దాన్ని పోరాడి ఆ యొక్క దాన్ని పూకడి వేత్తం తీసివేసి మన మందిరాలను, మన ధర్మాన్ని మనం ప్రబోధించుకుని ఇంకా దేశవ్యాప్తంగా హిందూ ధర్మాన్ని, హిందూ ధర్మము, హిందూ అనేది మతం కాదు, హిందూ అనేది ధర్మం అని మరి ఈ యొక్క సందర్భంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనం అందరం చైతన్యవంతులం కావాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై భారత్, జై గోమాత. ఈరోజు కరీంనగర్లో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన వివిధ పంతాలో ఉన్నటువంటి నా యొక్క మిత్రులు, బంధువులు, నా హిందూ సోదరులు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నా తోబుట్టువులు, నా రక్త సంబంధికులకు అందరికీ శిరసి వంచి నమస్కారం చేస్తూ, మనము ఇకనైనా నిద్ర మేల్కోకపోతే ఇందాక చెప్పినట్టు మన రిజర్వేషన్ అని అంటే మన ఆస్తి కంటే ఎక్కువ. తరతరాల నుండి మనం